హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము డిఎస్సికి సంబంధించి 2026 చరిత్ర విభాగం నుంచి ఈరోజు మనం చర్చించుకుందాం. పిఎల్ పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. ఈరోజు చరిత్ర నుంచి మనం పరిశీలించినట్లయితే 9th క్లాస్ నుంచి ఫ్రెంచ్ విప్లవం అనేటువంటి ఒక టాపిక్ను ఎంచుకోవడం జరిగింది. ఫ్రెంచ్ విప్లవం 1789లో జూలై 14వ తేదీన ఫ్రెంచ్ దేశ చరిత్రలోనే ఒక గొప్ప విప్లవం జరిగింది. అదే ఫ్రెంచ్ విప్లవం. ఈ ఫ్రెంచ్ విప్లవం వలన కేవలము ఫ్రాన్స్ దేశమే కాకుండా ఐరోపా దేశాన్ని మొత్తాన్ని ప్రభావితం చేయడం జరిగింది. ఇక్కడ ఒక మాట తరచుగా వింటుంటాం, ఫ్రాన్స్ తుమ్మినట్లయితే ఐరోపాకు జలుబు పుడుతుందంట. అంటే ఈ ఫ్రాన్స్లో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ఫ్రెంచ్ విప్లవాన్ని బాగా అభివృద్ధి చేయడమే కాకుండా అనేక దేశాలకు, రాజ్యాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సరే, మనం టాపిక్ లేకొచ్చినట్లయితే ఫ్రెంచ్ని గురించి మనం పరిశీలిస్తే ఇక్కడ బూర్బన్ రాజవంశానికి చెందినటువంటి రాజులు చాలా కాలం పరిపాలించినట్లు మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, 1789 జూలై 14వ తేదీకి ముందు జరిగినటువంటి విషయం ఏమిటంటే, ఆ ఫ్రాన్స్ రాజు ఎవరైతే ఉంటారో 16వ లూయి అనేటువంటి వాడు సైన్యాధ్యక్షునికి ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ప్యారిస్ వీధులలో కానీ ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల మీద కాల్పులు జరపమని ఆర్డర్ పాస్ చేసినట్టు మనకు టెక్స్ట్ బుక్ ద్వారా తెలుస్తుంది. ఇది గమనించినటువంటి ఫ్రాన్స్ ప్రజలంతా ఏకమయ్యారు. ఇంచుమించుగా 7,000 మంది మహిళలు, పురుషులు కలిసి ఈ యొక్క దాడిని తిప్పికొట్టాలని, రాజుకు బుద్ధి చెప్పాలని వీళ్ళు ప్రయత్నం చేస్తూ మందుగుండు సామాగ్రి కోసము, తుపాకుల కోసం ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. అలా ఈ 7,000 మంది ప్రజలు ఒక్కటిగా ఏకమై తూర్పు దిక్కుగా ఫ్రాన్స్ దేశంలో పయనించి అక్కడ హిస్టారికల్ ప్లేస్ అయినటువంటి ఫ్రాన్స్ దేశానికి చారిత్రాత్మకంగా నిలిచినటువంటి బాస్టిల్ కోట అనేటువంటి దాని మీద దాడి చేయడం జరిగింది. 1789 జూలై 14వ తేదీన దాని మీద దాడి చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కమాండర్ను కాల్చి చంపడం జరుగుతుంది. అంతేకాకుండా ఎన్నో రోజుల నుంచి మగ్గుతున్నటువంటి 7 ఈ యొక్క ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళను విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలంతా కూడా రాజు మీద తిరుగుబాటు చేసి ఆ కోటను బద్దలు కొట్టడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి శిథిలాలుగా ఉన్నటువంటి, అంటే ఆ యొక్క శిథిలమైనటువంటి వస్తువులను చరిత్రలకు గుర్తించుకోవడం కోసం, చరిత్రలో దాచిపెట్టుకునే దానికి చాలామంది ఈ యొక్క వాటిని ప్రయత్నం చేస్తూ ఉంటారు, హిస్టారికల్ సంబంధించినటువంటి వస్తువులను. అలాంటి వాటిని బజార్లలో అమ్మేసుకొని వీళ్ళంతా కూడా విప్లవ జ్వాల వైపు ప్రజలు మళ్ళడం జరిగింది. అంటే ప్రజలు తర్వాత వచ్చేటటువంటి ఆ సంఘటనల గురించి వాళ్ళు ఆలోచన చేయలేదు, కానీ వాళ్ళకు కావలసినటువంటి స్వేచ్ఛ కోసం వాళ్ళు ముందుకు పోవడం జరిగింది. ఇలా పోతూ ప్రపంచ చరిత్ర గతినే మార్చేసినటువంటి విప్లవం ఏదన్నా ఉంది అంటే అది ఫ్రెంచ్ విప్లవం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. మొదటి అంశంగా మనం తీసుకున్నట్లయితే 18వ శతాబ్దపు చివరిలో ఫ్రెంచ్ సమాజం గురించి మనం డిస్కషన్ చేయాలి. కొంత సమాచారం మనకు టెక్స్ట్ బుక్లో ఉంది. అంటే 1774వ సంవత్సరంలో 16వ లూయి అనేటువంటి వాడు ఫ్రాన్స్ దేశానికి చక్రవర్తి అవుతాడు. 20 సంవత్సరాల యువకుడుగా ఉన్నటువంటి ఈయన చక్రవర్తి అవుతాడు. అంటే బూర్బన్ రాజవంశీయులు ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలిస్తుంటారు. బూర్బన్ రాజవంశీయుల గురించి మనం పరిశీలిస్తే మనకు ముఖ్యంగా 3 గురించి మనం తరచుగా వింటూ ఉంటాం. అందులో 14వ లూయి అనేటువంటి వాడు, 15వ లూయి అనేటువంటి వాడు, 16వ లూయి అనేటువంటి వాళ్ళ గురించి మనకు తెలుస్తుంది. 14వ లూయి కాలంలో బాస్టిల్ కోట అనేటువంటిది ఏ విధంగా ఉందో, ఆ ప్యారిస్ రాజ మందిరం ఏదైతే ఉందో అక్కడ సామాన్య ప్రజలు కూడా వెండి పల్లెల్లో భోజనం చేసేవాళ్ళనే చరిత్ర చెప్తుంది.
అంటే ఆ విధంగా తీసుకుంటే 14వ లూయి కాలంలో స్వర్ణయుగం ఉంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ విమర్శకులు విమర్శిస్తున్నప్పటికీ 14వ కాలంలో మంచిగా జరిగింది అంటారు. అయితే 15వ లూయి వచ్చే సమయానికి 14వ లూయి యొక్క అప్పుల భారం అనేది ఇతని మీద పడడంతో ఇతను ఏమన్నాడంటే నా తర్వాత ప్రళయం వస్తుందనేటువంటి ఒక నినాదం తీసుకొని వచ్చాడు. అంటే ఇక్కడ 16వ లూయికి సమాచారం అందించిండు. నెక్స్ట్ జరగబోయేటటువంటి ఆ సంఘటనల గురించి ముందే హెచ్చరించినట్లు మనకు తెలుస్తూ ఉంది. 15వ లూయి వచ్చిన తర్వాత అతను ఆస్ట్రియా యువరాణి అయినటువంటి మేరీ యాంటోనెట్ అనేటువంటి ఆమెను వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఆమె చేత ప్రభావితమైనటువంటి ఈయన అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు వ్యతిరేకంగా తయారవుతున్నాడు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఫ్రాన్స్ దేశం అనేటువంటిది అప్పులలో కూరుకుపోయిందనేటువంటిది వాస్తవము. ఎందుకనగా ఇక్కడ మనం బాగా గుర్తించవలసిన విషయం ఏంటంటే ఫ్రాన్స్ దేశానికి భద్ర శత్రువు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ను దెబ్బతీసే దానికోసం చాలా ఖర్చు పెట్టింది. అమెరికా అనేటువంటి విప్లవం జరుగుతున్నప్పుడు అమెరికా సైన్యం కోసం బ్రిటిష్కు వ్యతిరేకంగా ఫ్రాన్స్ దేశం ఎన్నో కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్టు మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే లివర్ లూ అనేటువంటి ఒక పదం మనకు తరచుగా వస్తుంది. అది ఇంపార్టెంట్. అంటే ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి కరెన్సీ. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే ఫ్రాన్స్ దేశానికి ఆల్రెడీ 2 బిలియన్ లివర్స్ అప్పులలో ఉన్నటువంటి ఈ దేశం తర్వాత యుద్ధాల కారణంగా అది మరొక బిలియన్ లివర్స్ అప్పు చేయడం వల్ల 30 అంటే ఇంచుమించుగా తీసుకున్నట్లయితే 3 బిలియన్ల లివర్స్ అప్పు చేయడం జరిగింది. అంటే ఫ్రాన్స్లో ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరికి రాజుకు అంటే ప్రభుత్వానికి అప్పులు ఇవ్వడం జరిగింది. ఈ అప్పులు ఇవ్వడమే కాకుండా 10% వడ్డీకి ప్రభుత్వం నుంచి వడ్డీలు వసూలు చేయడంతో అప్పులు ఎక్కువైపోయి అనేక సమస్యల్లోకి వెళ్ళిపోయింది ఫ్రాన్స్ దేశం. ఇది మనం గమనించాల. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, ఈ లివర్ అనేటువంటి కరెన్సీ ఏదైతే ఉందో అది మనం చూసినట్లయితే 1794 సంవత్సరంలో తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఫ్యూడలిజం అనేటువంటిది ఫ్రాన్స్ను బాగా ప్రభావితం చేసింది. ఆ మధ్యయుగంలో మనం ఫ్యూడల్ వ్యవస్థ మన దేశంలో ఏ విధంగా ఉందో అలాగే ఫ్రాన్స్ దేశంలో కూడా ఉంది. అక్కడ ఫ్యూడల్ వ్యవస్థ సమాజాన్ని 3 విధాలుగా 3 ఎస్టేట్లుగా విడగొట్టడం జరిగింది. ఇది మనం గమనించాలి. ఇక్కడ 3 ఎస్టేట్స్ అనేటువంటి వాళ్ళు సమాజాన్ని విడగొట్టడం జరిగింది. మన దేశంలో ఏ విధంగా అయితే వర్ణ వ్యవస్థ అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకున్నామో, ఓకేనా, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ఓకేనా, శూద్రులు అని ఏ విధంగా విడగొట్టామో సమాజాన్ని ఆ రోజు కూడా వాళ్ళు ఎస్టేట్స్ రూపంలో విడగొట్టడం జరిగింది. 3 ఎస్టేట్స్ అనేటువంటివి ఉన్నాయి. మొదటి ఎస్టేట్లో ఎవరు ఉంటారంటే మతాధికారులు ఉంటారు. రెండవ ఎస్టేట్లో ఎవరు ఉంటారంటే కూలీన ఉన్నత ఉద్యోగులు ఉంటారు. దాని తర్వాత తీసుకుంటే 3వ ఎస్టేట్లో మళ్ళీ 3 విధాలుగా ఉంటారు. అందులో కొంతమంది ధనవంతులు ఉండొచ్చు, అంటే కొంత పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఉండొచ్చు. అంతేకాకుండా రైతులు, చేతి వృత్తుల వాళ్ళు ఉండొచ్చు, చిన్న రైతులు, భూమి లేని సేవకులు. ఇలా 3వ ఎస్టేట్లో తిరిగి మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. ఇందులో మొదటి వర్గానికి చెందినటువంటి పెద్ద భూస్వాములు కొంత పెత్తనాన్ని చెలాయిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫ్రాన్స్ దేశంలో 90% పైగా ప్రజలు ఎవరంటే రైతులు. ఇది మనం గమనించాలి. అంతేకాకుండా దేశంలో 60% భూమి చర్చి ఆధీనంలోనూ కొంత భాగం అనేటువంటిది ఉంది అని మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇక టోటల్గా తీసుకున్నట్లయితే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క 3 ఎస్టేట్లలో ఈ యొక్క మతాధికారులు, కులీన వర్గం ప్రజలు అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు కొన్ని రాయితీలు అనేటువంటివి ఉన్నాయి. కానీ 3వ ఎస్టేట్లో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, సామాన్య ప్రజలు మాత్రమే పన్ను చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫ్రాన్స్ దేశాన్ని గురించి మనం పరిశీలిస్తే ఇక్కడ పన్నుల గురించి మాట్లాడుకుంటే 2 పన్నుల గురించి మనకు చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. అందులో మొదటి తీసుకున్నట్లయితే మనకు టైత్ అనేటువంటిది, రెండవది
టెయిలే. ఈ టెయిత్ అనేటువంటిది చర్చికి చెల్లించవలసినటువంటి ఒక విధమైనటువంటి పన్ను. అంటే వ్యవసాయంలో 10వ వంతు దశమ భాగం టైపులో ఇచ్చేయాలి. ఇక రెండవది చాలా ఇంపార్టెంట్, టెయిలే. టెయిలే అనేటువంటిది ప్రభుత్వానికి నేరుగా కట్టేటటువంటి పన్ను. ఇక్కడ నిత్యావసర వస్తువుల్లో ముఖ్యంగా ఆ రోజుల్లో ఫ్రాన్స్ దేశంలో ముఖ్యమైనటువంటివి ఏమిటి కదా, పొగాకు చాలా ఇంపార్టెంట్గా వాడేవాళ్ళు, అలాగే ఉప్పును వాడేటటువంటి వాళ్ళు, వీటి మీద పన్నులు విధించడం జరుగుతుంది. ఈ విధంగా ఫ్రాన్స్ దేశాన్ని గురించి మనం పరిశీలిస్తే, మూడో విధంగా మనం పరిశీలించినట్లయితే ఈ భూస్వామ్య వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉంది. వీళ్ళు కూడా సామాన్యమైనటువంటి ప్రజల దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి పన్నులు వసూలు చేసి వాళ్ళ ఇండ్లల్లో చాకరీకి పనులు చేయించుకుంటే ఉండేవాళ్ళు. ఇది మనం గమనించాలి. ఇంతేకాకుండా ఫ్రాన్స్ చరిత్ర గురించి మనం పరిశీలించినట్లయితే గిన మనకు మరొక అంశం ఉంది. అదేంటంటే మనుగడ కోసం పోరాటం. చూడండి అమ్మా, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాన్స్ ప్రజలు మనుగడ సాధించే దానికోసం, ప్రత్యేకంగా వాళ్ళు పవర్స్ పొందేదానికోసం పోరాటాలు ప్రారంభించడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే గిన 1715వ సంవత్సరంలో 23 మిలియన్లు ఉన్నటువంటి జనాభా 1789 నాటికి 28 మిలియన్లకు చేరుకున్నది. దీన్ని బట్టి చూస్తే ఫ్రాన్స్ దేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఈ పెరుగుతున్నటువంటి జనాభా కావలసినటువంటి వసతులను అక్కడ ఉన్నటువంటి ఫ్రాన్స్ చక్రవర్తి సరిగ్గా కల్పించలేదు. దీంతో అక్కడ తారతమ్యాలు వచ్చేసినాయి. ధనిక పేద అనేటువంటి విధానం వచ్చేసింది. అంతేకాకుండా ప్రజలకు ఆ రోజుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి వస్తువు, ఏదన్నా ఆహార వస్తువు ఉంది అంటే అది పిండి. అది తెల్ల పిండి అని పిలుస్తారు, గోధుమ పిండి. అంటే దానికోసం ఏం చేశారంటే వాళ్ళు ప్రాకులాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మాకు ఆహారం కావాలి, మాకు ఆహారాన్ని అందించాలి అని ప్రభుత్వం మీద ఫైట్ చేస్తూ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఫ్రాన్స్ దేశంలో మనం చూసినట్లయితే, ఫ్రాన్స్ ఒక విధంగా చూసినట్లయితే యుద్ధాల వలన అప్పుల పాలవుతుంది. ఇదే సందర్భంలో మనం పరిశీలించినట్లయితే గిన ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. దేనికోసం అంటే గిన మాకు ఆహారం, మంచి ఆహారం కావాలని. అంటే ఇలాంటి పరిస్థితులు ఈ ఫ్రెంచ్ విప్లవంలో మనము 18వ శతాబ్దం చివరిలో ఏ విధంగా ఉన్నాయో మనం గమనిస్తున్నాం. అలాగే మనం తీసుకున్నట్లయితే మనుగడ కోసం ఏ విధంగా పోరాటం చేస్తున్నారు అనేది కూడా మనం గమనిస్తున్నాం. విషయం ఏమిటంటే ఇక్కడ మూడో అంశంగా పెరుగుతున్న మధ్యతరగతి ప్రత్యేక హక్కులకు చరమగీతం. 18వ శతాబ్దంలో ఫ్రాన్స్ దేశంలో మధ్యతరగతి అనేటువంటి ప్రజలు ఎక్కువగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నట్లు మనకు చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది. ఈ ఫ్రాన్స్ దేశంలో మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే వివిధ రంగాలలో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు. కొందరైతే వ్యాపారులుగా ఉన్నారు, కొందరైతే న్యాయవాదులుగా ఉన్నారు, అంటే ఇక్కడ ఉపాధ్యాయులుగా కొంతమంది, అంటే వివిధ రంగాలలో నైపుణ్యం కలిగినటువంటి వీళ్ళందరూ కూడా ఏకమై ఫ్రాన్స్ యొక్క చరిత్ర గతినే మార్చివేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇక్కడ మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తమ దగ్గర ఉన్నటువంటి, అంటే ఈ మధ్యతరగతిలోనే ఉన్నత వర్గానికి చెందినటువంటి కొంతమంది ఏం చేశారంటే వ్యాపారులు తమకు వచ్చినటువంటి లాభాలను ఎక్కువగా ఈ యొక్క ఉద్యమం వైపు మళ్లించినట్టు చరిత్ర ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అంటే చాలా మంది అనేక రకాలైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేసి ధనవంతులకు, ముఖ్యంగా పైనటువంటి వర్గాలు, అగ్ర వర్గాలకు వాటిని విక్రయించడం ద్వారా అధిక లాభాలను పొందడం జరిగింది. ఈ విధంగా మధ్యతరగతి అనేటువంటి వర్గము ఇక్కడ ఫ్రాన్స్లో ప్రభావితం కావడంతో ఫ్రాన్స్ యొక్క విప్లవం మరింత పుంజుకునేదని మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఫిలాసఫర్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే తత్వవేత్తలు. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరచడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ముగ్గురు వ్యక్తులు మనకు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. జాన్ లాక్, జీన్ జాక్వెస్ రూసో. వీళ్ళతో పాటుగా మాంటెస్కో అనేటువంటి వాడు కూడా మరొకడు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రజలను చైతన్యవంతులు చేసి వివిధ రకాలైనటువంటి రచనల ద్వారా, గ్రంథాల ద్వారా ప్రజలందరినీ కూడా ఉద్యమం వైపు మళ్లించడం జరిగింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ చూడండి, జాన్ లాక్ అనేటువంటి వాడు ఒక సుప్రసిద్ధమైనటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది, టు
ట్రీటిసెస్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఇక్కడ దైవతత్వము, రాజరికం అనేటువంటిది దైవతత్వము. చూడండి, ఇక దైవతత్వం, రాజే సర్వాధికారి. అంటే దేవుడే, దైవమే పవర్ అనేటువంటిది ఇస్తుంది రాజుకు. అతడు తనకు అనుకూలంగా మలుచుకొని పరిపాలన చేయడం ప్రారంభిస్తాడు. అంటే ఈ పవర్ నాది కాదు, దేవుడే ఇచ్చాడు మిమ్మల్ని పరిపాలించమని చెప్పేటటువంటి విధంగా ఈ పుస్తకం అనేటువంటిది ఉంది. ఓకేనమ్మా. మరొక విధంగా చెప్పాలంటే రూసో అనేటువంటి మహానుభావుడు ఒకడు ఉన్నాడు. ఈ రూసో అనేటువంటి వాడు ఏమంటున్నాడు అంటే, సామాజిక పరమైనటువంటి ఒప్పందం ద్వారా, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు సామాజిక పరమైనటువంటి ఒప్పందం ద్వారా వారి కార్యక్రమాలను కొనసాగించాలని చెప్పడం జరుగుతుంది. మరొక వ్యక్తి ఉన్నాడు, అతడే మాంటెస్కో. ఇతడు స్పిరిట్ ఆఫ్ లాస్ అనేటువంటి ఒక సుప్రసిద్ధమైనటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ పుస్తకంలో అతడు ఏం చేశాడంటే, పవర్స్ అనేటువంటి ఉంటే వాటిని విభజించడం జరిగింది. అంటే ప్రభుత్వము అంటే 3 శాఖలతో ఉంటుంది: శాసన శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ. ఈ 3 శాఖలకు పవర్స్ అనేటువంటివి ఉంటాయి. వీటిని వాటి పరిధులవి విభజించబడి ఉంటాయి. ఈ విధానం అనేటువంటిది ఇంగ్లాండ్లో ఉన్నది. ఇంగ్లాండ్ నుంచి మనం గమనించినట్లయితే అమెరికా అనేటువంటిది మొదటిసారిగా దీన్ని ఫాలో కావడం జరిగింది. అమెరికా దేశంలో అమెరికా విప్లవం వచ్చినప్పుడు 13 వలస రాజ్యాలు స్వతంత్రం పొందే సందర్భంలో ఆ ప్రాంతాలలో ఈ యొక్క విధానం అనేటువంటిది అమల్లోకి తీసుకొని రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం గమనించినట్లయితే మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి తాత్వికులు, గొప్పవాళ్ళు, మేధావులందరూ కూడా ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారు. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో చాలా మంది నిరక్షరాస్యులు, అనాగరికులు, అంతేకాకుండా రైతాంగ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళను ఈ మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చైతన్యవంతులు చేయడం జరుగుతుంది. సెలూన్లు అనేటువంటి ప్లేసులలోను మరియు టీ షాపులలోనూ బిగ్గరగా కేక వేస్తూ వాళ్ళు రచించినటువంటి పుస్తకాలను చదువుతూ ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసినట్లు మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్రాన్స్ దేశంలో మరొక సంఘటన జరుగుతూ ఉంది. అదేంటంటే, ప్రజలందరికీ భయంకరమైనటువంటి ఒక విషయం తెలిసిపోయింది. అదేంటంటే 16వ లూయి దేశ ప్రజల పైన పన్ను భారం పెంచుతున్నాడు అనేటువంటి విషయం తెలిసిపోయింది. దీంతో ఈ సామాన్య ప్రజలంతా ఏకమై రాజు మీద తిరుగుబాటు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం 2వ వీడియోలో చర్చించుకుందాం. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.